ప్రజలకి ఇది ఒక రకంగా విజ్ఞప్తి అనుకోవచ్చు. నైమిసారణ్యం కానివ్వండి, లేకపోతే సీతామారి కానివ్వండి, కాశీ కానివ్వండి, ఇటువంటి ప్రదేశాలకి సందర్శన కోసం ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు ఎండాకాలం సెలవులు కాబట్టి పిల్లల్ని తీసుకుని తప్పకుండా వెళ్ళాలి అనుకుంటారు. దాంట్లో ఏమాత్రం తప్పలేదు. కానీ ప్రస్తుతం అక్కడ ఉన్న రష్ ఏదైతే ఉందో అది ఆ లోకల్ వాళ్ళు కూడా దాన్ని భరించలేకపోతున్నారు. లిటరల్గా సామెత చూడండి, ఇసుక వేస్తే రాలని జనము అని. అట్లాగే ఉంది వ్యవహారం అక్కడ. మీరు అక్కడికి వెళ్తే మీకు హోటల్ రూమ్స్ కాదు కదా, ప్లాట్ఫామ్ మీద పడుకోవడానికి కూడా జాగా లేదు. మీరు అక్కడికి వెళ్తే రోడ్ల మీద నించోవడానికి కూడా జాగా లేదు. ఒకవేళ గనక మీరు వెళ్తే మీ ఏర్పాట్లన్నీ కూడా దాదాపు 150-200 కిలోమీటర్ల యూతల ఏవైనా వేరే వేరే కాన్పూర్ కానివ్వండి, లేకపోతే మురదాబాద్ కానివ్వండి, ఇటువంటి ప్రదేశాల్లో చేసుకుని అక్కడి నుంచి వెళ్ళి సందర్శన చేసుకుని మళ్ళీ తిరిగి మీ ప్రదేశాలకు వచ్చేయండి. ఆ రకంగా ఏమైనా చేసుకోగలిగితే మాత్రమే వెళ్ళండి. అక్కడ వెళ్ళి అక్కడ మీరు లాడ్జింగు బోర్డింగు చూసుకుని దేవదర్శనం చేసుకుందాము అనుకుంటే మాత్రము మీరు విపరీతంగా ఇబ్బంది పడతారు. ప్రస్తుతము అక్కడ పరిస్థితులు జనసందోహం వల్ల అస్సలు బాగుండలేవు. దయచేసి ఇది ఒక అనకూడదు కానీ ఒక హెచ్చరిక లాంటిది. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మీరు మీ పిల్లలు అందరూ జాగ్రత్తగా ఉండండి. అందులో ఎండలు కూడా అక్కడ విపరీతంగా మండిపోతున్నాయి. చాలా ఎండలు ఉన్నాయి, చాలా చాలా ఎండలు ఉన్నాయి. దాదాపు 43-44 వరకు కూడా ఎండలు వెళ్తున్నాయని తెలుస్తోంది. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. యాత్రికులు ఎవరైతే ఉన్నారో యాత్రికులు దృష్టిలోకి పెట్టుకోండి. ఇంకొక వైపు ఎటైనా ప్లాన్ చేయండి. రోజులన్నీ బాగుంటే రేపొద్దున ఇంకొక మంచి సందర్భాన్ని చూసుకొని వెళ్ళి రావచ్చు.